హలో పీపుల్ ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ జాబ్స్ అండి. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో దీనికైతే మనకి 8th క్లాస్ పాస్ అయితే చాలు. శాలరీ వచ్చేసి 25,000 వరకు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 80 to 60 years వరకు అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇదైతే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి వెంటనే అయితే అప్లై చేయండి. మేల్ ఫీమేల్ ఎవరైనా ఈ జాబ్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు. అండ్ వీడియో కూడా ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను డీటెయిల్గా ఎలా అప్లై చేయాలి అండ్ ఈ జాబ్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో పీపుల్ ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దీనికైతే ఏజ్ లిమిట్ వచ్చేసి 8th క్లాస్ పాస్ అయితే చాలు. సో 10th పాస్ ఆర్ ఫెయిల్ వాళ్ళు కూడా ఈజీగా హ్యాపీగా ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 8th క్లాస్ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ స్కూల్ అని ఇచ్చారు. సో 8th క్లాస్ పాస్ అయినా చాలు, లేకపోతే 10th ఫెయిల్ అయినా, లేకపోతే పాస్ అయినా, లేకపోతే ఎనీ డిగ్రీ. సో ఏదైనా జాబ్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఈ జాబ్ అనేది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. 8th పాస్ అయితే చాలు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ జాబ్ అనేది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే మనకి 25,000 వరకు అయితే ఉంటుంది. సో ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఎవరికైతే ఇంటి నుంచి వర్క్ చేయాలని ఉందో, లేకపోతే ఫీమేల్స్కి, మేల్, ఇంకా ఎవరైనా రిటైర్డ్ పర్సన్స్, హౌస్ వైఫ్స్ ఎవరైనా హ్యాపీగా ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంటి నుంచే వర్క్ అనేది చేయొచ్చు. సో ఈ జాబ్ అనేది మనకి 14 డేస్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోనైతే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇది ట్రూలీ జెన్యూన్ జాబ్ అండి. సో ఇక్కడ మనకి నేను ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూసేయండి. సో ఇక్కడ మనం లింక్ అనేది indiapost.gov.in క్లిక్ చేయగానే మనకి ఇలా కిందికి స్క్రోల్ చేయగానే రిక్రూట్మెంట్స్ ఇలా ఉంది కదా, రిక్రూట్మెంట్స్ సో పక్కన ఫ్రాంచైజ్ స్కీమ్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆ స్కీమ్ గురించి, మనకి టోటల్ ఆ జాబ్ ఆపర్చునిటీ గురించి మనకి టోటల్ ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం ఏం జాబ్ చేయాలి, మనకి ఏం చేయాలి అనేది కూడా క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయగానే మనకి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రాంచైజ్ స్కీమ్ గురించి. సో ఇక్కడ మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఈ పీడిఎఫ్లో కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కూడా ఉన్నాయి. ఒకసారి అయితే ఈ పీడిఎఫ్ అనేది ఇన్ డీటెయిల్గా ఒకసారి చదివేసి జాబ్కి అనేది మీరు అప్లై అయితే చేసేయండి. సో ఈ యొక్క ఫ్రాంచైజ్ స్కీమ్ ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క ఫ్రాంచైజ్ స్కీమ్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే సర్వీసెస్ ఉంటాయో, లైక్ స్టాంప్స్, స్టేషనరీ ఐటమ్స్, అవి ఆ సర్వీసెస్ అనేది మనం పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే సర్వీసెస్ ఉంటాయో అవి ప్రొవైడ్ చేసి ఆ సర్వీసెస్కి మనకి ఇంట్లోనే ఒక కౌంటర్ లాగా పెట్టి ఒక పోస్టల్ సర్వీస్ కి పబ్లిక్ కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మనకి స్టాంప్స్ కి సంబంధించి, స్టేషనరీ ఐటమ్స్, ఇంకా మనం సేల్ చేసి కమిషన్ రూపంలో మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో పోస్టల్కి సంబంధించి రిజిస్టర్ పార్సల్స్, స్పీడ్ పోస్ట్, ఇంకా ఆర్టికల్స్, పార్సల్స్, మనీ, ఇంకా డిఫరెంట్ సర్వీసెస్ అనేది మనం ఇంటి దగ్గరనే ఉంచి ఒక కౌంటర్ లా పెట్టి సో మనకి పబ్లిక్ అనేది సేల్ చేయాల్సి ఉంటుంది. మనకి కమిషన్ రూపంలో మనకి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఏ అప్లికేషన్ ఫీజ్ కూడా ఉండదు. మేల్ అండ్ ఫీమేల్, రిటైర్డ్ పర్సన్, హౌస్ వైఫ్స్ ఎవరైనా హ్యాపీగా ఈ జాబ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే, సో మనం ఏదైతే అప్లికేషన్ పెడతామో, సో అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన వర్క్, పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే అతను, ఏఎస్బి ఎస్డిఐ అతను ఆఫీసర్ మన అప్లికేషన్ చూసాక 14 డేస్లో సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఇలా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది విత్ ఇన్ 14 డేస్లో కంప్లీట్ అవుతుంది.
సో ఇక్కడ మనకి ఫ్రాంచైజ్ స్కీమ్ గురించి మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో హరి అప్ గైస్, వెంటనే జాబ్ అనేది అప్లై అయితే చేయండి. సో చూసుకుంటే మనకి ఇక్కడ సో కిందికి స్క్రోల్ చేయగానే ఇలా మనకి స్కీమ్స్, ఈ ఏజెంట్ స్కీమ్స్ గురించి, ఈ పోస్టల్ ఫ్రాంచైజ్ స్కీమ్ గురించి అన్ని ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కసారి అయితే ఈ పీడిఎఫ్ అయితే మనకు క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా అయితే చదివేసి జాబ్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టేసేయండి. ఇది కంప్లీట్లీ ఆఫ్లైన్ అండ్ మోడ్ అనమాట. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఉండదు, ఏ అప్లికేషన్ ఫీజు ఉండదు. సో ఇక్కడ చూసుకుంటే మనం కిందికి స్క్రోల్ చేయగానే ఇలా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ సో నేను ముందుగా చెప్పాను కదా, మనం కమిషన్ రూపంలో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అని. సో ఇక్కడ చూసుకుంటే మనకి సర్వీసెస్ అయితే రిజిస్టర్డ్ ఆర్టికల్స్, బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కి అయితే కమిషన్ పర్ ట్రాన్సాక్షన్ వచ్చేసి రూపీస్ 3 ఉంది. నెక్స్ట్ బుకింగ్ ఆఫ్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ వచ్చేసి కమిషన్ పర్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 5 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ బుకింగ్ ఆఫ్ మనీ ఆర్డర్ విత్ వాల్యూ ఆఫ్ రూపీస్ 100 to రూపీస్ 200 వచ్చేసి 3.50 రూపీస్. సో ఇక్కడ మనకి వాల్యూ అబౌట్ 200 ఉంటే అయితే 5 రూపీస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి రిజిస్టర్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ బియాండ్ 1000 ఆర్టికల్స్ కి మనకి బుకింగ్ చేస్తే 20% అడిషనల్ కమిషన్ అనేది వస్తుంది రెస్పెక్టివ్ ఆర్టికల్స్ కి. ఇంకా సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్, పోస్టల్ స్టేషనరీకి అయితే 5% ఆఫ్ సేల్ అమౌంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీటైల్ సర్వీసెస్ కి అయితే మనకి 40% కమిషన్ అయితే ఉంటుంది. సో మంత్లీ బిజినెస్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పార్సల్, స్పీడ్ పోస్ట్ పార్సల్ అనేది సపరేట్ గా ఉంటుంది. కమిషన్ ఆన్ మంత్లీ బిజినెస్. సో మనం అప్ టు ఇలా సో సపరేట్ గా అయితే కమిషన్ అయితే ఉంటుంది మంత్లీ బిజినెస్ కి. సో ఈ స్కీమ్ అనేది ఇలా ఉంటుంది. మనము కమిషన్ రూపంలో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉంది కదా. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయని ముందుగా కనుక్కొని ఏమైనా అవైలబుల్ గా ఉంటే మీరు అనేది అప్లికేషన్ ఫామ్ అనేది ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి వాళ్ళకనే సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేశాక మీకు అక్కడ ఆఫీసర్ అనేది 14 days లో మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఎలా సేల్ చేయాలి అండ్ ఎలా కమిషన్ రూపంలో ఎలా వస్తుందని కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి ట్రైనింగ్ పీరియడ్ లో ఈ ఫ్రాంచైజ్ స్కీమ్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ చూసుకోండి ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అనేది బ్లాక్ లెటర్స్ లో ఉండాలి. నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మన పర్సనల్ డీటెయిల్స్ అనేది కూడా అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా జాబ్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. హరి అప్ గైస్, వెంటనే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా అనేది చెక్ చేసి మీ జాబ్ అనేది హ్యాపీగా అప్లై అయితే చేయండి. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్.